గుర్తుందా? అన్న మౌనంగా ఏడ్చినప్పుడు ఏ ఒక్కరూ వినకపోయినా దేవుడు విన్నాడు. దావీదు గుండె నిండా భయంతో కంపించినప్పుడు దేవుడు ఆయనని ఓడిపోనివ్వలేదు. యోసేపును అందరూ మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోలేదు, యోసేపు చేయి విడిచిపెట్టలేదు. రూతు భవిష్యత్తు తెలియకపోయినా బెత్లెహేము వరకు నడిపించాడు. తన జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు కూడా అలానే ఫీల్ అవుతున్నావేమో, ఒంటరితనంగా, నిరాశతో, దుఃఖంలో, వేదనలో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యం చేసిన కేవలం నీ కన్నీటిని ఆశీర్వాదాలుగా మార్చడానికే ఆయన పరితపిస్తున్నాడు. కేవలం నువ్వు ఆయన నామంలో ప్రార్థించు, అడుగు. నువ్వు అడిగితే మన తండ్రి కాదనేవాడు కాడు. ఈ క్షణం గుర్తుపెట్టుకో, హన్నాని, దావీదుని, యోసేపుని, రూతును నడిపించిన ఆ దేవుడే నీ జీవితాన్ని కూడా నడిపిస్తాడు, నడిపిస్తూనే ఉంటాడు.